తన మీద రాయి దాడి జరిగినటువంటి విషయం మీద నిన్న మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి. ఈ కంటికి ట్రీట్మెంట్ తీసుకోవడం, వెళ్ళటం ఇదంతా జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిది నెక్స్ట్ ఇవాళ ఒకరోజు రెస్ట్ తీసుకున్నాక ఒకరోజు బ్రేక్ ఇచ్చి ఇవాళ యాత్ర కంటిన్యూ చేసుకొచ్చారు. ఈ సందర్భంగా ఈ లోపుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఏం మాట్లాడారు దాని మీద అన్నది చూసాం. ఇప్పుడు జగన్ అసలు తనేం మాట్లాడతాడు అన్నటువంటి సందర్భంలో తాజాగా తన స్టేట్మెంట్, దాన్ని వాళ్ళు వాడుతున్నారు, ఇప్పుడు ఆయన కూడా వాడటం బిగించేశారు. అదేంటో విందాం. జగన్ ఇక్కడ ఉన్నది మంచి చేశాన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్. చుట్టుముట్టినది గతంలో ఏ మంచి కూడా ఏ పేదకు కూడా చేయని అబద్ధాలే పునాదులుగా, మోసాలే అలవాటుగా పెట్టుకున్న 10 మంది కుట్రదారులు అటువైపున. ఒక్క మీ జగన్ మీద ఎంతమంది దాడి చేస్తా ఉన్నారు అనంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్క మీ జగన్ మీద ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్, ఇవన్నీ సరిపోవంటూ ఇన్ని కుట్రలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు కుటిల పద్మవ్యూహంలో వీరంతా కూడా ఒక్కటై బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్ మీద. మీకు మంచి చేసిన మీ బిడ్డ మీద, మీకు ఆ మంచికి మధ్య మీ సేవకుడిగా ఉన్న ఒక్క మీ బిడ్డ మీద ఇంతమంది దాడి చేస్తా ఉన్నారు. అయినా మీ బిడ్డ అదరుడు, అయినా మీ బిడ్డ బెదరుడు. కారణం ప్రజలని శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ. చేసిన మంచి మీద ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి. ఇది ఓవరాల్గా రాయని గురించి డైరెక్ట్ కాకుండా అందరూ కలిసి చేస్తున్నారు అన్నటువంటి రూట్లోనే మరొకసారి ప్రస్తావిస్తూ వచ్చారు.